కోనసీమలో సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. వేడుకల్లో భాగంగా స్వామి వివేకానంద జయంతిని నిర్వహిస్తున్నారు. కోనసీమ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉభయ గోదావరి జిల్లాల బాడీ బిల్డింగ్ పోటీలు నిర్వహించారు. యువత మత్తు పదార్థాలకు అలవాటు కాకుండా శరీర దారుఢ్యాన్ని పెంచుకుంటే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని చెబుతూనే పండుగ విశిష్టతను వివరిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కోనసీమలో సంక్రాంతి వేడుకలు అదేవిధంగా స్వామి వివేకానంద బర్త్డే సందర్భంగా గత 25 సంవత్సరాల నుంచి నిర్వహిస్తున్నటువంటి బాడీ బిల్డింగ్ మనం ఒకసారి చూస్తే వీళ్ళందరూ కండలు తిరిగిన మగాళ్ళు ఒక్కొక్కరు దాదాపుగా ఎంత కష్టపడి ఉంటే ఈ విధంగా బాడీ బిల్డింగ్లో బాడీని ఇంత ఫిట్గా పర్ఫెక్ట్గా చేస్తారనేది అర్థం చేసుకోవచ్చు. నిష్ణాతులైనటువంటి జడ్జెస్ ఆధ్వర్యంలో ప్రస్తుతము ఈ బాడీ బిల్డింగ్ సంబంధించినటువంటి కాంపిటీషన్ అయితే జరుగుతుంది. ఒకసారి మనము వీళ్ళని కనుక చూస్తే వాళ్ళు చేస్తున్నటువంటి బాడీ బిల్డింగ్ కానీ వాళ్ళ బాడీకి సంబంధించినటువంటి షేప్స్ కానీ చూస్తే నిజంగానే చెప్పాలి వీళ్ళందరూ కూడా కండలు తిరిగిన మగాళ్ళు, కండలు తిరిగిన మనగాళ్ళు కాదు, కండలు తిరిగిన మగాళ్ళు అనే చెప్పుకోవచ్చు. ఒక్కొక్క షేప్ని సెట్ చేయడానికి వాళ్ళు ఇస్తున్నటువంటి వాటిని చూస్తే ఆశ్చర్యానికి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే ఈ అసోసియేషన్ సంబంధించి మొత్తం ఏర్పాట్లు చేసినటువంటి ఆశెట్టి ఆదిబాబు గారు ఉన్నారు. 25 ఏళ్ళగా చేస్తున్నారు ఇట్లాంటిది. ఇంతమంది ఎలా తయారవుతారు? అసలు ఎన్ని సంవత్సరాల కష్టం ఇది? వ్యాయామం అనేది చాలా కష్టమైనది. స్పోర్ట్స్లోనే అతి కష్టమైనది ఇది. స్పోర్ట్స్ అనేది ప్రతిదీ కూడా ఆటలో చూపిస్తారు, కానీ ఇది ప్రతిదీ కూడా ప్రతి బాడీని వాళ్ళ ఒక డైట్ కానీ వాళ్ళక రోజు లెగిసి వాళ్ళు సుమారు 4 అవర్స్ ఖర్చు పడితే కానీ ఈ ఫిజిక్ మెయింటైన్ చేయలేరు. 25 సంవత్సరాల నుంచి దీని నిర్వహణ కొనసాగిస్తూనే ఉన్నారు. 25 ఏళ్ళ నుంచి వస్తున్నటువంటి రెస్పాన్స్ ఏంటి? సంవత్సరం పెరుగుతున్నారా బాడీ బిల్డర్స్? సంవత్సరానికి పెరుగుతారు. జాతీయ స్థాయిలో కూడా వెళ్ళి ఇక్కడ నుంచి మన లోకల్ నుంచి జాతీయ స్థాయికి కూడా ఈ ఈవెంట్ జరుగుతుంది. మరి అదేవిధంగా మరి ఇక్కడ ప్రతి కళాకారుడు కూడా మరి కష్టపడి ఆ బాడీని ఫిజిక్ ఏంటంటే సైజు కాదు మెయిన్, ఆ ఈవెంట్లో చూపించడం ఒక కళ. అదేవిధంగా మరి అక్కడ వాళ్ళు ఇచ్చేటువంటి ఎక్స్పోజింగే దానికి ప్రాణం. మరి వాళ్ళు అది మెయింటైన్ చేయడం అనేది చాలా గొప్ప కళ కింద చూడాలి. నిరంతరాయంగా ప్రస్తుతం అయితే స్వామి వివేకానంద జయంతి అదేవిధంగా సంక్రాంతిని పురస్కరించిన కోనసీమ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ నుంచి 25 ఏళ్ళుగా వీళ్ళైతే దీన్ని నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా చూస్తే శరీరాన్ని అంత దృఢంగాను అన్ని షేపులతో తయారు చేయడం చాలా కష్టం. వాళ్ళ కష్టం అనేది ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్లేయర్స్లో కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే సంక్రాంతి వేడుకల్లో ఈ బాడీ బిల్డింగ్ కూడా ఒక బోనస్గా ప్రస్తుతం కనిపిస్తున్నటువంటిది అయితే ఉంది.